మనం దృశ్యం అంతా మనకి త్రిపుటిగా కనపడుతుంది. మూడుగా అంటే ద్రష్ట, దర్శన, దృశ్యంగా అంతా త్రిపుటిగా ఉంటుంది. ఎప్పుడైతే త్రిపుటిగా అనుభూతి పొందుతున్నామో ఈ త్రిపుటి ఆ పరమాత్మ స్వరూపాన్ని ఏమరుస్తుంది. మనం ఆ త్రిపుటిలో పడిపోతాం. మనం ఆ త్రిపుటిలో తాదాత్మ్యం చెందిపోతాం. మనం ఎప్పుడైతే త్రిపుటి లయించిందో, త్రిపుటి లయించగా మిగిలేది ఆ పరమాత్మ స్వరూపం. త్రిపుటిని మనం భాష్యంలో కర్మల్లో అంతా త్రిపుటిగా ఉన్నా నీ స్వరూపం ఈ త్రిపుటికి అతీతంగా ఉన్న స్వరూపం. నీవు ఆ త్రిపుటిని గమనించేవాడివి, సాక్షివి. అది త్రిపురాంతకి అంటే. త్రిపురాంతకి అంటే అర్థం ఈ త్రిపుటికి అతీతంగా ఉన్న స్థితి అని. త్రిపురాంతకుడు అంటే ఈ త్రిపుటికి అతీతంగా ఉన్న స్థితి అనమాట. త్రిపుటి లయించగా, ఇక్కడ లయించగా అంటే అక్కడ భావన కోల్పోవటం అన్నమాట. త్రిపుటిలో తాదాత్మ్యత ఉంటుంది కదా, త్రిపుటిలో తాదాత్మ్యత, ఒక మోహం, బంధం ఉంటుంది. అవి లయించగా ఉన్న స్థితి పరమాత్మ స్వరూపం అని. ద్రష్ట, దర్శనం దృశ్యంగా ఉంటుంది, కానీ త్రిపుటి భావనలోకి అతీతంగా ఉన్న స్థితిలో అంతరంగా ఉంటుంది. అది పరమాత్మ స్వరూపంగా. మనసు ఏంటంటే చైత్యభావంతో ఉంటుంది. చైత్యభావం అంటే మనసు గ్రహించిన అన్నిటినీ సమీపించి స్వీకరిస్తుంది. దాన్ని చైత్యభావం అంటారు. చైత్యభావం అని. ఈ చిత్తభావం ఎలా ఉంటుందంటే మనసు గ్రహించేది అన్నిటిని కూడా సమీపించి స్వీకరించటం. అంటే ఇక్కడ మనసు ఎంతవరకు వెళ్తుందో, దూరంగా కొండలను చూస్తుంది అనుకోండి, వాటిని మనసు వెళ్ళిపోయి వాటిని స్వీకరిస్తుంది కదా. దృశ్యంలో అన్నిటిని కూడా ఎంత సమీపించి స్వీకరిస్తే మనసు అంతగా వాటిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దృశ్యం ఉన్నా కానీ ఈ చైత్యభావం లేకపోతే, అంటే అన్నిటినీ సమీపించి స్వీకరించి అవి ఒక దృశ్యంలా, అదొక పదార్థంలా, అదొక అనుభవాన్ని ఇచ్చేదానిలాగా, అదొక సత్యమైన దానిలాగా, సత్య వస్తువులాగా సమీపించి స్వీకరించకుండా, చైత్యభావం లేకుండా ఉంటే మన పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందుతామండి. అంటే వాస్తవానికి ఏంటంటే సుందరకాండ ఇవన్నీ కూడా మనం హనుమంతుడు లంకలో చేసినవన్నీ కూడా సుందరకాండగా మనం పాటలు, గానాలు, అంతా వర్ణనలు అలా సాగిపోతుంది. కానీ సుందరకాండ అంతా కూడా బ్రహ్మజ్ఞానంతో ఉంటుంది అంతా కూడా, దాన్ని అలా అర్థం చేసుకుంటే. అలాగే రామాయణం అంతా కూడా వాల్మీకి చెప్పింది రామాయణం కాకుండా ఎన్నో రామాయణాలు ఉంటాయి. వాల్మీకి అంటే అంత కవితాత్మకంగా, శ్లోకం నుంచి శ్లోకం మొదటి ఆది కవిగా అన్ని కవితాత్మకంగా చెప్పటం మాట. ఇప్పుడు సీతాదేవి అంటే శోకంతో ఉన్నట్టు అలా కవితాత్మకంగా చెప్తూ ఉంటుంది. కానీ సీతపరంగా రామాయణం ఉంటుంది. సీతపరంగానే ఇప్పుడు లంక కొన్ని దేశాల్లో రావణుడి పరంగా ఉంటాయి, అలాగే సీతపరంగా రామాయణం ఉంటుంది. సీత ఆదిశక్తిగా ఉంటుంది అన్నమాట అంతా అందులో వాటిలో. అందుకని దాన్ని అశోకవనం అంటారు. అంటే సీత అక్కడ ఆదిశక్తిలా ఉండటం వల్ల అక్కడ శోకమే ఉండదని, అది వనంలో సీత ఎక్కడ కూడా శోకం ఉండే స్థితిలో ఉండదు, అని ఒక ఆదిశక్తి రూపంలో ఉంటుందని. అందుకే అశోక అనే పదం అక్కడ అర్థమే అది మాట, అశోకవనం అనమాట. హనుమంతుడు ఏంటంటే ఈ ప్రాణాయామానికి పొందే ఉత్కృష్ట అష్టసిద్ధులు, ఈ కొండలని విద్య, ఈ ప్రాణాయామంలో పొందిన ఉత్కృష్ట స్థితులన్నింటికి సాకార రూపం ఇక్కడ హనుమంతుడు అనేది. ఆ స్థితి, ప్రాణాయామంలో ఉత్కృష్ట స్థితులన్నీ అనుభూతి పొందిన తర్వాత, ఈ ఆదిశక్తి దర్శనం అయిన తర్వాత, సీతాదేవి దర్శనం అయిన తర్వాత మొదట చేసింది ఏంటంటే అక్కడ చైత్య ప్రాసాదం అని అన్ని 1000 మండపాలతో మండపం ఉంటుంది. ఆ మండపాన్ని కూల్చేస్తాడు. అదే అక్కడ దాని పేరే చైత్య ప్రాసాదం అన్నమాట. చైత్యభావం అంటే విషయాన్ని సమీపించి స్వీకరించే భావం అన్నాను కదా, ఆ చైత్య ప్రసాదాన్ని కూల్చేస్తాడు అన్నమాట, ఆ భావాన్ని. అప్పుడు తర్వాత రావణుడు చిన్న కొడుకు అక్షయ్ కుమార్ని యుద్ధం పంపుతాడు. అక్కడ లంకా కదా, లంకాని తిరగేస్తే కాలం అవుతుంది. లంక కదా, ఆ లంకలో ఏంటంటే రావణుడు అంటే దశకంఠుడు కదా, ఈ 10 ఇంద్రియాలు యొక్క ఇక అసురశక్తులన్నీతో ఉన్నది కదా అది మనసు స్థితి అంతా కూడా. కానీ ఆ లంక అంత ఐశ్వర్యంతో ఉంటుంది కదా, అక్కడ ఐశ్వర్యంతో లంక ఉంటుంది. ఆ రావణుడి పుత్రుడు కూడా, ఈ అక్షయ్ కుమారుడు చిన్న కొడుకు పుత్రుడు కూడా ఏంటంటే ఇది క్షయము లేనిది అన్న భావనతో ఉంటాడు. ఈ ఐశ్వర్యం అంతా కూడా ఇది క్షయము లేనిది అన్న భావనతో అక్షయ్ కుమారుడు ఉంటాడు. అతను మొట్టమొదటి సంహరిస్తాడు హనుమంతుడు. ఐశ్వర్యము, ఈ భౌతిక ఐశ్వర్యము క్షయము లేనిది అన్న భావనతో ఉన్నామని ఆ భావాన్ని సంహరిస్తాడు అనమాట. అంతా చివరికి కాలం గురించి చెప్తుంది. బ్రహ్మజ్ఞానం కాలం గురించి చెప్తున్నాడు. అది లంక తిరగవేస్తే కాలం అవుతుందన్నమాట. అక్కడ అంతా స్త్రీలు కూడా త్రిజట అని ఉంటారు. అక్కడ జట అంటే వేదములని 3 వేదాల కింద అర్థం వస్తాయి ఇవన్నీ కూడా. అలా లోతుకు వెళ్తే అంత బ్రహ్మజ్ఞానం ఉంటుంది అన్నమాట మన శాస్త్రాలన్నింటిలోని. పరమాత్మ స్వరూపం అనేది చిత్తవృత్తుల్ని నిరోధించుకుంటే ఆ స్వరూపం అనుభూతి పొందుతాం. త్రిపుటికి అతీతంగా ఉన్న స్థితి అది. త్రిపుటి లయించగా ఏర్పడిన స్థితి ఆ పరమాత్మ స్వరూపం అనేది. చైత్యభావం అంటే అన్నిటినీ సమీపించి స్వీకరించే మనసు అలా ముందుకు వెళ్ళిపోయి అలా అన్ని సమీపించి స్వీకరించే ఆ స్థితి లేకపోతే ఆ పరమాత్మ స్థితిని అనుభూతి పొందుతామని. అంత శబ్దస్పరిశ రూప రసగంధాలతో ఉంటుంది కదా తన్మాత్రలు. మనకి ఆ చైతన్యం కూడా ఒక సంకల్పం ఏర్పడినప్పుడు, మన నిద్రలో సుషుప్తి నుంచి నిద్ర లేచే ఒక సంకల్పం ఏర్పడినప్పుడు ఆ సంకల్పం ఆ చైతన్యం నుంచి
సంకల్పం అంటే జలం నుంచి ఒక తరంగంలో వస్తుంది, జలం నుంచి తరంగంలో వస్తుంది. ఆ సంకల్పం ఏర్పడినప్పుడు ఒక శబ్ద తన్మాత్ర, అహం భావన, జీవం భావన, కల్పనలు, కాలం, ఈ భావనలన్నీ ఏర్పడతాయి అన్నమాట. మొదటి తరంగాలు ఏర్పడతాయి. వాటి నుంచి ఈ స్పర్శ అంటే వాయువీచికలు, స్పర్శ రూప రసగంధ ఈ తన్మాత్ర పంచకం నుంచి ఈ ఇంద్రియాల ఉపాధుల ద్వారా ఈ బాహ్య ప్రపంచంలో జగత్తుని దర్శించడం జరుగుతుంది. ఇవన్నీ తరంగాలుగా వస్తూ ఉంటాయి. జలం నుంచి తరంగాలు వస్తున్నట్టుగా వస్తాయి అన్నీ కూడా. కానీ జలం వేరు, తరంగం వేరు కాదు కదా. అలాగే ఈ చైతన్యమే అన్నిట్లోనే ఉంటుంది మేడం, అన్ని భావనలోని. జలం వేరు, తరంగం వేరు కాదంటే అన్ని తరంగాల్లోనే జలం ఉంటుంది కదా. ఇప్పుడు అన్ని తరంగాల్లోనే ముట్టుకుంటే ఏది నీరునే కదా, మనం ముట్టుకునే జలాన్నే కదా. అందుకని ఏ తరంగాన్ని చూసినా మనం ముట్టుకుంటే అక్కడ జలమే ఉంటుంది. అలా ఈ భావనలన్నీ కూడా ఉదాహరణ తర్వాత అన్నీ రూపుదిద్దుకున్నట్టుగా మనం చెప్పుకున్న అన్నీ క్షణంలో వేయవంతులు జరిగిపోతాయి. అన్నీ ఒక ఆలోచన రాగానే, సంకల్పం ఏర్పడగానే అక్కడ అహం, కాలం, ఈ జీవం భావన అన్నీ ఏర్పడతాయి. అన్నీ ఏర్పడి అక్కడ బుద్ధి వికసిస్తుంది. మనసు మన ద్వారా ఈ పంచతన్మాత్రల నుంచి, ఉపాధుల నుంచి, ఈ ఇంద్రియాల ఉపాధుల నుంచి బాహ్య జగత్తుని దర్శించడం జరిగిపోతుంది. అంత క్షణంలో వేయవంతులు జరిగిపోతుంది అంతా కూడా. కానీ జనంలో తరంగాలుగా అలా జరిగిపోతుంది. ఓ బీజం వృక్షమైనట్టుగా అయిపోతుంది అన్నమాట. ఓ బీజం వృక్షమైనట్టుగా శాఖోపశాఖలుగా పూలు కాయలతో వచ్చేస్తుంది. అలా అంటే చిత్తము అలా శాఖలు కానీ, ఆ పూలు ఫలాలంటే కాలం దూరాన్ని ఇచ్చేస్తుంది కదా, ఓ ప్రదేశాన్ని, కాలాన్ని ఇచ్చేస్తుంది. అదే పూలు ఫలాలంటే. కానీ ఇక్కడ బీజం వృక్షం అవుతుంది అన్నమాట. మనం చిన్నప్పటి నుంచి ఏంటంటే, మనం పుట్టినప్పటి నుంచి కూడా, ఇప్పుడు పుట్టినప్పుడే శిశువు ఎక్కడో ఒక గుహలో గాఢ అంధకారంలో పుట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నాడు అనుకోండి. బాహ్య ప్రపంచం ఏం తెలియకుండా ఏదో కొంత ఆహారం ఇస్తారు, అంత గాఢ అంధకారంలో ఉన్నాడు. బాహ్య ప్రపంచం ఏం తెలియదు. ఇంక ఇంద్రియాలు కూడా చచ్చిపడిపోతాయి కదా అలా ఉండేటప్పటికి. అతనికి 20 ఏళ్ళ తర్వాత బయటకు వస్తే ఏమైనా తెలుస్తుందో ఏదేంటనేది కూడా మనకు ఏం తెలియదు కదా. అలా ఏమేని మనం అందరం ఏంటంటే బాహ్య ప్రపంచంలో అందరం ఉండి అన్నిటికీ దానికి అలాగా అన్నీ చెప్పుకోవటం వల్ల మన అభిప్రాయాలన్నీ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు పర్వతమానం ఉంది, పర్వతమానం అంటే అందరికీ పర్వతం కింద ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా మనకి నేర్చుకుని అటువంటి భావాన్ని ఏర్పరచుకున్నాం కాబట్టి. కానీ ఒక 20 ఏళ్ల పాటు గుహలో ఉన్నవాడికి అది ఏంటో తెలియదు కదా అసలు ఏమని. అందుకని మనం ఏర్పరచుకున్న ప్రతి భావము అన్నీ కూడా, అన్నిటి మీద ఏర్పరచుకుందంతా కూడా మన చిన్నప్పటి నుంచి మన మనసులో ఏర్పరిచినవి. అవన్నీ కూడా అందరి మనసులోనే అవే అలాగే ఏర్పరుస్తారు కాబట్టి వ్యవహారపరంగా అన్నీ కూడా పూర్తి సత్యంలో ఉంటాయి అంతా కూడా. అంటే ఎలా ఏర్పడింది ఆ భావన అని దృష్టిలోకి వెళ్ళం కదా మనం. ఎలా ఏర్పడింది అన్న భావన కూడా దృష్టిలోకి వెళ్ళకుండా అది ఒక సత్య భావన అన్నట్టు, ఇదంతా సత్యము, ఇవి కాకుండా ఏమిటి ప్రపంచం అన్నట్టు ఉంటాం కదా. అలాగే మన ఇంద్రియాలకి ఇది ఇలా కనపడుతుంది. మన ఇంద్రియాలు వేరేలా ఉంటే ఈ దృశ్యం ఇంకోలా ఉండేది. మన ఇంద్రియాల వల్ల మనకి ఇలా కనపడుతుంది ఇదంతా. కానీ మన ఇంద్రియాలే వేరేలా ఉన్నాయనుకోండి, అంటే వేరే జీవులు అనుకున్న సముద్ర గర్భంలో ఉన్నాయి, వృక్షాలు, వేరే జీవులు, వాటికి ఈ ప్రపంచం వేరువేరుగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పష్టంగా, అంటే మన ఇంద్రియాలకి, మన మనసుకి ఇది ఇలా కనపడుతుంది, మానవులందరికీ ఇది ఇలా ఉంటుంది. కానీ ఇది స్థూల దృష్టికి, ఈ ఇంద్రియాలు, ఈ ఉపాధుల పరంగా దృష్టికి ఇది ఇలా ఉంటుంది అన్నమాట. అంతేకాని ఇది పారమార్థిక దృష్టితో సత్యం కాదు అని తెలుసుకోవాలి మనం. అప్పుడు ఈ దృశ్యంపై పోతుందన్నమాట అంత మోహం, ఈ సత్యమైన భావన తగ్గుతుంది. అంటే ఇది పూర్తి సత్యమైన భావనలో ఉంటాం కదా. కానీ మన ఇంద్రియాలు, మనసు వల్ల ఈ భావన ఏర్పడింది. మనం పుట్టినప్పటి నుంచి మనం ఏర్పరచుకున్న భావనల వల్ల మనకి ఇదలా అనిపిస్తుంది. అంటే మన దృష్టి ఇలా ఉండటం వల్ల ఈ సృష్టి ఇలా ఉంది అని ఉండాలి. కానీ ఇప్పుడు ఇలా ఉన్న సృష్టిలో కూడా అందరికీ ఒకలా ఉంటుందా? మరి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఒకరికి ఒకలా అనిపించిన భావన ఇంకోలా ఉంటుంది. మళ్ళీ ఇందులో ఎన్నో ప్రాతిభాషికంగా ఉంటాయి, ఎన్నో ఇంద్రజాలంగా ఉంటాయి. అజ్ఞాన దశలో ఒకలా ఉంటాయి, జ్ఞాన దశలో ఇంకోలా ఉంటుంది. అంతాని ఇవి కూడా మారిపోతూ ఉంటాయి. అలా అజ్ఞానంతో ఉన్నప్పుడల్లా ఇదంతా సత్యంగా కొంత భావంతో ఉంటాం. అదే ఒక యోగికి దృశ్యం ఎలా ఉండదు. ఆత్మజ్ఞానికి ఈ దృశ్యం ఎలా కనిపించక అంత బ్రహ్మంగానే కనపడుతుంది, అంత చైతన్య స్వరూపులుగానే కనపడతారు. మరి ఇదే ఇంద్రియాలు. కానీ మహాయోగికి ఎలా ఉంటుంది? ఈ భావన ఉండదు కదా, అంత బ్రహ్మంగానే కనపడుతుంది. జగత్తు అంటే బ్రహ్మము అంటాడు, అంత చైతన్య స్వరూపులన్న భావనతోనే ఉంటాడు. అసలు ఈ నామరూపాలు, ఈ స్థూల సూక్ష్మదేహాలు, ఈ భావనలే ఉండవన్నమాట అంతాని. అంటే మన ఇంద్రియాలకి, మనస్సుకి ఇలా కనపడుతోంది. ప్లస్ ఇది కూడా మన మనసును బట్టి ఇది మారిపోతూ ఉంటుంది అని తెలుస్తూ ఉంటే, సో మనం మనసును మార్చుకుంటే ఈ దృశ్యం మారుతుందని తెలుస్తుంది కదా, దీని మీద అవగాహన మారుతాయని తెలుస్తుంది కదా. అంటే జీవన్ముక్తులు ఉంటారు, కానీ దృశ్యాన్ని ఇలా చూడరు. వాళ్ళు దేనితోనే బంధం ఉండదు, వ్యామోహం ఉండదు, తాదాత్మ్యత ఉండదు. ఈ ఇంద్రియాలు ఉపాధుల్లాగా వీలాగా దృశ్య వ్యవహారం అంతా ఉందని వాళ్ళు ప్రారంభ కర్మలు చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు పొందవలసింది ఏదో పొందటం, ఉన్నదాంతో తృప్తిగా ఉండటం, చేయవలసిన కర్మలు చేయటం, అలా జీవితం సాగుతూ ఉంటేనే మనం నిత్య ఆనంద స్థితి, ఆ సమస్థితిలో ఉంటుంది మనం. ఇప్పుడు ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలతో ఉంటుంది కదా మనకి. ఈ పరమాత్మ స్వరూపాన్ని
అనుభూతి పొందాలంటే ఆ స్వరూపం ఏంటంటే ఈ పంచతన్మాత్రలు. ఇప్పుడు శబ్దం ఉంటుంది, ఏదైనా శబ్దం వినపడినప్పుడు శబ్దం ఎంతవరకు, ఆ చెవి కనపడటం వరకు అంతే కదా, గ్రహించేంత వరకు. రూపం కంటికి కనిపించే ఎంతవరకే కదా. అంటే ఈ శబ్దస్పర్శ రూపరసగంధ ఈ తన్మాత్రలు అవి ఉన్నా కానీ అవి అంతరంగ స్థితిని ఏం ప్రభావితం చేయకపోతే ఆ పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందుతూ ఉంటాం అన్నమాట. శబ్దం వస్తుంది, కనపడే రూపం కనపడుతూ ఉంటుంది, స్పర్శ రసగంధాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వ్యవహారపరంగా. కానీ ఇవేమీ కూడా ఆ అంతరంగ స్థితిని ప్రభావితం చేయకుండా ఉంటాయి మాట. అంటే వీటిలో ఈ పంచతన్మాత్రల్లో మనం పడిపోకుండా ఇవి జరుగుతూనే ఉంటాయి, కానీ వీటి అతీతంగా వీటి సంబంధం లేనట్టుగా అంతరంగ స్థితి ఉంటుంది. అంటే శబ్దంగానే ఉంటుంది, కానీ అంతరంగ స్థితి వీటికి అతీతంగా ఉంటుంది. పంచతన్మాత్రల అనుభవానికి అతీతంగా ఉన్న స్థితి ఆ పరమాత్మ స్వరూపంగా. అలాగే స్వప్నం వస్తుంది, స్వప్నంలో దృశ్యం ఉంటుంది, మనం ఓ దృశ్యాన్ని అనుభూతి పొందుతూ మనకి ఇంకా మెలకు వచ్చే ముందు ఆ దృశ్యంలో ఉన్న సంఘటనలు, ఆ వస్తువులు, ఆ సంఘటనలు, ఆ పదార్థాలు ఏమీ లేని స్థితిని ఊహిద్దాం. స్వప్నం ఓ దృశ్యం కనపడింది, ఆ దృశ్యంలో ఉన్నవన్నీ తీసేద్దాం, పదార్థాలన్నీ. ఏం మిగులుతుంది? స్వప్నం ఉంది, కానీ అందులో ఉన్న దృశ్యం, ఆ పదార్థాలు, సంఘటనలు అన్నీ తీసేస్తాం. ఏం మిగులుతుంది? ఆకాశం మిగులుతుంది కదా. ఆకాశమే పరమాత్మ స్వరూపం అన్నమాట. చిదాకాశం అంటే స్వప్నరహితంగా ఉంటాయి. స్వప్నంలో దృశ్యరహితంగా ఉంటే అది పరమాత్మ స్వరూపంగా అన్నమాట. మనం జాడ్యంతో ఉంటాం అన్నమాట. ఈ బాహ్య ప్రపంచం ఒక జాడ్యంలో పడిపోయి ఉంటాం. ఆ జాడ్యం అంతా పోతుంది ఆ పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు. అన్నీ వేరువేరుగా అనుభూతి పొందుతాం పరిచ్ఛిన్నంగా. అది అపరిచ్ఛిన్నంగా ఉంటుంది అన్నమాట. ఎక్కడ వేరువేరన్నా భావనని తీసుకురాకుండా ఉంటుంది. ఇప్పుడు ద్రష్టగా చూస్తున్నాం కదా, ఇదంతా దర్శన దృశ్యాలు ద్రష్టగా చూస్తున్నాం. అద్రష్ట స్థితి ఎలా ఉంటుంది? ద్రష్టభావన లేదు, ఈ ద్రష్టభావన లేదు. అద్రష్ట స్థితి ఆ పరమాత్మ స్వరూపం అన్నమాట. ఇది తెలియబడేది తెలుసుకుంటుందని ఉంటుంది. ఈ రెండింటికి అతీతంగా ఉన్న స్థితి ఆ పరమాత్మ స్వరూపం. అంటే పరమాత్మ విశేషాలు ఉంటాయి. మన వాయువు అనగానే పూర్ణత్వం అన్న భావన ఉంటుంది, ఆకాశం అనగానే శూన్యత్వం అని ఉంటుంది కదా, శిల అనగానే ఘనత్వం అని ఉంటుంది కదా భావన. అవన్నీ పరమాత్మ విశేషాలుగా అన్నమాట. పరమాత్మ స్వరూపమే మనకి విశేషాలుగా. ఆకాశము అనగానే ఆకాశము అక్కడ ఏ స్వరూపంగా పరమాత్మ ఉంది ఆకాశంలో అంటే శూన్యంగా అనిపిస్తుంది కదా, అక్కడ శూన్యత్వంగా ఉంది. మొత్తం అంతా శిలగా ఉందనుకోండి, విశ్వమంతా శిలలో పరమాత్మ స్వరూపం ఎలా ఉంటుంటే ఘనత్వంగా అని భావన వస్తుంది కదా. వాయువు అనగానే విశ్వమంతా వాయువుతో ఉంది అంటే ఒక పూర్ణత్వం అని భావన ఉంటుంది కదా. అలా ఇవన్నీ పరమాత్మ విశేషాలుగా ఈ భావనల్ని ఏర్పరుస్తాయి అన్నమాట. మనం దేన్నన్నా అనుభూతి పొందుతున్నప్పుడు మనం ఈ ఇంద్రియాలతో మనం అనుభూతి పొందుతూ ఉంటాం. చిత్త ప్రకాశం ఉంటుంది, చిత్తంలో ప్రకాశం ఉంటుంది, ఆత్మ ప్రకాశం ఉంటుంది. ఈ ఇంద్రియాలు, చిత్త ప్రకాశం, ఆత్మ ప్రకాశం వీటిలో అంతరాల్లో ఏది వికసించి ఉంటుంది? ఈ ఇంద్రియాలు, ఇంద్రియ శక్తులు, చిత్త ప్రకాశం, ఆత్మ ప్రకాశం, ఇంకా అంతరాల్లో ఏది వికసించి ఉంటుంది? అది పరమాత్మ స్వరూపం. ఇప్పుడు మనకి బాహ్యంలో ఇంత వ్యవహారం జరుగుతూ ఉంటుంది, అంత చైతన్యవంతంగా వ్యవహారం జరుగుతూ ఉంటుంది. ఏదైతే చైతన్యవంతంగా ఉండి కూడా జడంగా ఉంటుందో, నిశ్చేష్టతో ఉంటుందో, అంత వ్యవహారపరంగా చైతన్యవంతంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఏది చైతన్యవంతంగా ఉంటూ కూడా నిశ్చేష్టతో అంటే జడంగా ఉంటుందో అది పరమాత్మ స్వరూపం అన్నమాట. ఇక్కడ జాగృతిలో అంతరంగా సుషుప్తి స్థితిలో ఉంటుందని కదా. సుషుప్తి ఎలా ఉంటుంది? ఒక నిశ్చేష్టతో ఉంటుంది కదా. జాగృతిలో వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. అంటే వ్యవహారంలో చైతన్యపరంగా జరుగుతున్న అంతరంగంలో నిశ్చేష్టతో అంటే జడంగా ఉంటుందో అది పరమాత్మ స్వరూపం అన్నమాట. ఇప్పుడు ఈ ఆకాశం తీసుకుంది అంతాని, మొత్తం సమస్త మహాకాశంలో మార్పు ఏమైనా ఉంటుందా? మనం ఎలా అనిపిస్తుంది అంటే ఇది మహాకాశం ఏ మార్పు లేకుండా ఉందనిపిస్తుంది. వ్యవహారంలో అన్ని మార్పులు జరిగిపోతూ ఉంటాయి. వ్యవహారంలో అన్ని మార్పులు జరుగుతూ కూడా ఏ మార్పు లేకుండా ఉంటుందో, ఏది జడమై ఉండి కూడా జడం కాకుండా ఉందో, మన అంతరంగంలో సమాధి స్థితిలో ఉన్న జడ స్థితిలో ఉంటుంది. అనంత ఆకాశంలో కూడా ఆకాశం అనేది మహాకాశం ఏ మార్పు లేదా అనిపిస్తుంది. కానీ వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి కదా. దేని నుంచి జ్ఞాత జ్ఞేయములు ఈ మూడు ఉంటాయి కదా, త్రిపుటి ఉంటాయి కదా. ఈ త్రిపుటులన్నీ దేని నుంచి ఉద్భవించి స్థితిని పొంది లయం పొంది ఉంటున్నాయో ఆ చైతన్యం నుంచే కదా ఈ త్రిపుటి భావనలన్నీ వస్తాయి. దేని నుంచే ఉద్భవించి స్థితిని పొంది లయించిపోతున్నాయో అంటే దేని నుంచి అన్న ప్రశ్న ద్వారా దేని నుంచి అంటే పరమాత్మ నుంచి, ఆ చైతన్యం నుంచి. ఏ జాగృత స్వప్నాలు అయితే దేంట్లో లీనమైపోతాయి, సుషుప్తిలో లీనమైపోతాయి కదా. జాగృత స్వప్నాలు సుషుప్తిలో లీనమైపోతూ ఉంటాయి. ఆ సుషుప్తి భూమికి అది ఎరుకుతూ ఉంటే పరమాత్మ స్వరూపంగా కదా.
ఏ జాగృత స్వప్నాలు అయితే దేంట్లో లయమైపోతూ ఉంటాయో అది పరమాత్మ స్వరూపంగా మనకి అంత దృశ్యమంతా ప్రతిబింబ రూపంగా పడుతుందంటాం కదా. ఏ ప్రతిబింబ రూపంలో అయితే ఇవన్నీ మనకి జ్ఞాతజ్ఞేయాలన్నీ ప్రతిబింబంగా పడతా ఉంటాయో ఆ మూలంలో ఉన్నదంతా కూడా ఈ చైతన్య స్వరూపమే అని. ఇప్పుడు అంటే మనం అచరములు అంటాం కదా, చరములు అచరములని. ఇప్పుడు రాయి ఇవన్నీ కూడా రాళ్ళు ఇవన్నీ కూడా కొండలు ఇవన్నీ తీసుకుందాం. వీటికి ఎక్కడ కూడా మనస్సు బుద్ధి చిత్తం అహం ఉండదు కదా. మనోబుద్ధి చిత్త అహంకారాలు లేకుండా ఉంటాయి కదా ఎన్నో. అన్నీ కూడా ఒక కొండ తీసుకుందాం, దానికి మనసు లేదు, బుద్ధి చిత్తం అహం లేదు. కానీ అదే చైతన్యాన్ని అనుభూతి పొందుతుంది అనుకోండి, ఎటువంటి భావన ఉంటుంది? అది పరమాత్మ స్వరూపం మరి. అలాగే మనకి ఏదో స్థితులు ఉంటాయి, శివస్థితి అని, విష్ణు స్థితి అని, ఇంద్రస్థితి అని, బ్రహ్మస్థితి అని ఉంటుంది. ఆ స్థితులన్నీ దాటి వెళ్ళి ఈ స్థితులన్నీ లయించిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏ ఉపాధి లేని స్థితి ఉంటుంది నిరుపాధికంగా. ఆ స్థితి పరమాత్మ స్వరూపం అని. ఏది కూడా అంత ఏదైనా పదార్థం చూసినప్పుడు ఆకాశంలో మనకు అనిపించదు, కానీ మూలంలో చూస్తే ఆకాశ స్వరూపమే ఉంటుంది. మూలంలోకి వెళ్ళి చూస్తే, అణువుల లోపలికి వెళ్ళి చూస్తే అంతా ఆకాశంగానే ఉంటుంది, మన శూన్యంగానే ఉంటుంది. ఏది ఆకాశం కాదో అయినా ఆకాశ స్వరూపంగా ఉందో. అంటే ఖండితం అంటే అన్నీ వేరువేరుగా ఉంటాం అన్నమాట. ఖండితంగా కనపడుతూ అఖండితమై ఉందో, ఏ ఎరుకలో అయితే ఈ జగత్తంతా తేలియాడుతుందో అది పరమాత్మ స్వరూపం. ఏ బోధరూప సముద్రం, మన సముద్రం అనుకున్నాం కదా, ఏ బోధరూప సముద్రంలో అయితే భూత భవిష్యత్ వర్తమాన రూపములుగా గల కాలము మిథ్యగా భాషిస్తుందో, ఈ కాలం అనేది ఈ భూత భవిష్యత్ వర్తమానాల రూపంగా కాలం ఉంటుంది. కానీ మన స్వప్నంలోకి వెళ్తే ఈ కాలం ఉండదు, కాలం మారిపోతూ ఉంటుంది కదా. బాహ్యంలో ఉన్నట్టుగా జాగ్రత్తలో ఉన్నట్టుగా ఉండదు కాలం అనేది. కాలం మిథ్య అయిపోతుంది. అప్పుడు సంకల్పాల్లోకి వెళ్ళినప్పుడు మిథ్య అయిపోతూ ఉంటుంది. వివిధ లోకాల్లోకి వెళ్ళినప్పుడు కాలం అంతా కూడా మిథ్య అయిపోతూ ఉంటుంది. సమాధిలోకి వెళ్తే ఇంక కాలం ఉండదు, మనసు ఉంటేనే కాలం ఉంటుంది. సమాధిలోకి వెళ్ళటం అంటే కాలానికి అతీతంగా ఉన్న స్థితిలోకి వెళ్ళటం అన్నమాట. అందుకని ఏ బోధరూప సముద్రంలో అయితే భూత భవిష్యత్ వర్తమాన రూపములుగా కాలం కూడా మిథ్యగా భాషిస్తుందో. అసలు చైతన్య స్వరూపం అంటే ఒక భావం నుంచి ఇంకొక భావంలోకి వెళ్తున్నప్పుడు, ఒక భావం నుంచి ఇంకొక భావం, అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశం. ఇప్పుడు ఇక్కడ ఈ భావం ఉంది, ప్రదేశం ఉంది. ఇప్పుడు ఇంకొక ప్రదేశాన్ని ఊహించుకుంటే మధ్యలో ఏముంది? ఇప్పుడు ఇక్కడ ఒక ఆలోచన ఉంది, ఇంకొక ఆలోచనకి వెళ్దాం. ఆ మధ్యలో ఏముంది? ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి మధ్యన అది పరమాత్మ స్వరూపం. అంటే విషయం ఉంటుంది, ఇది ఒక విషయం, ఇంకొక విషయం ఉంటుంది. మధ్యలో ఉన్నది నిర్విషయం కదా, ఏ విషయం లేనిది కదా, అది పరమాత్మ స్వరూపం. దేంట్లోంచి అయితే త్రిపుటి వస్తుందో, వ్యవహారాలన్నీ జరుగుతున్నాయో, ఈ సృష్టి వ్యవహారం అంతా కూడా మిథ్యలాగా జరిగిపోతూ ఉంటుంది. ఇది పరమాత్మ స్వరూపంగా మనం తెలుసుకోవాలన్నమాట. వేరు అనుకుంటేనే బంధం, అంతా వేరు అనుకుంటే బంధం, వేరు కాదు అనుకుంటే అదే ముక్తి. విశ్వసంజ్ఞ ఉంటుంది కదా, విశ్వం అన్న భావన ఉంటుంది కదా, ఈ విశ్వసంజ్ఞకి అతీతంగా ఉన్నది పరమాత్మ స్వరూపం. మనకి దృశ్య భావనలోకి వెళ్తున్నప్పుడు ఈ చిత్శక్తి అంతా కూడా, ఈ శక్తి అంతా కూడా ఈ దృశ్యంలోకి వెళ్ళిపోతుంది. శక్తి కింద ఈ చిత్శక్తి అంతా దృశ్యంలోకి శక్తి రూపంలోకి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్తున్నప్పుడు దృశ్యం తీస్తామనుకోండి, ఏం మిగులుతుంది? శక్తి మిగులుతుంది. ఆ దృశ్యంతో బంధం లేకపోతే అప్పుడు ఆ శక్తి మిగులుతుంది అన్నమాట. అంతా ఆ శక్తి స్వరూపంగా మనకి భావన ఉంటుంది. అలాగే మనం దృశ్యం అనుభూతి పొందేది అంతా కూడా మనం పుట్టినప్పటి నుంచి మనకి ఏర్పరచుకున్న భావాలు ఉంటాయి కదా, ఏర్పరచుకున్న భావాలు, ఈ జ్ఞాపకాలు ఉంటాయి కదా. అంటే మనసు మననం చేసే మనసు ఉంటుంది కదా, బుద్ధి నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలతో మనం ఏర్పరచుకున్న భావాలే మనకి దృశ్యంగా ఇలా కనపడతాయి. అన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి ఏర్పరచుకున్న భావాలు, అభిప్రాయాలు అన్నమాట. ఈ అనుభవాలన్నీ కూడా అంటే మూర్తి అంటే అర్థం, మూర్తి అంటాం కదా, మూర్తి అంటే మూర్తము అమూర్తము అని. మూర్తి అనే పదానికి అర్థం ఏంటంటే మూర్తము అమూర్తము అని, అంటే ఆకారం ఉంది లేదు అని. మూర్తి అంటే పదానికి అర్థం అని. ఇప్పుడు విగ్రహం అని చెప్తాం, మూర్తి అంటారు. సరే అర్థం ఏంటంటే అది మూర్తము అమూర్తం అనమాట. అంటే ఆ మూర్తమ దృష్టితో, ఆకారం దృష్టితో చూస్తే అది మూర్తంలో ఉంటుంది, కానీ నిరాకారం దృష్టితో చూస్తే అక్కడ విగ్రహం ఉన్నా అది నిరాకారంలో ఉంటుంది అన్నమాట. అలా ఈ స్వరూపం అన్న భావన ఏంటంటే అది మూర్తం దృష్టితో అన్నమాట. అంటే బద్ధ దృష్టి ఉన్నప్పుడు మనం చెప్పుకునే పదప్రయోగం అంతే. అందుకని ఆ రెండు భావాలు ఏ దృష్టితో ఉన్నదాన్ని బట్టి ఆ భావన ఉంటుంది. అంటే అది ఈ సాక్షిగా తీసుకున్నాం కదా, మా ఆకాశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు సాక్షి స్వరూపంగా ఉంటుంది ఆ స్వరూపం అనేది. ఆత్మ సాక్షి అనేది. సాక్షి విభు అంటే అంత అనంతంగా వ్యాపించి ఉంటుంది అన్నమాట ఆ స్వరూప స్థితి. మరి ఇంతని వెష్టి మనసుకి అని ఉండదు. అది మరి ఎంత అనంతంగా, ఆ స్థితి కూడా అంత అనంతంగా వ్యాపించి ఉంటుంది. అంటే మహాకాశాన్ని అనుభూతి పొందుతున్న స్థితి
ఆత్మ సాక్షి విభు. విభు అంటే మరి ఎంత వ్యాపించి ఉంటుందంటే నువ్వు ఎంతగా భావన పొందితే అంత. ఇప్పుడు ఘటం కొండ తనలోని ఆకాశాన్ని అనుభూతి పొందుతుంది అనుకోండి, అంతే అనుభూతి పొందుతుంది. కానీ ఘటం పగిలిపోతే ఘటాకాశం మహాకాశం కలిసిపోతుంది అనుకున్నాం కదా, మరి ఎంత అనుభూతి పొందితే అంత మహాకాశాన్ని అనుభూతి పొందుతుంది కదా. మన శూన్యాన్ని ఎంతగా అనుభూతి పొందుతాం అంత మహాశూన్యాన్ని అనుభూతి పొందుతాం. అందుకే విభు అంటే సాక్షి విభు. ఆత్మ సాక్షి విభు పూర్ణ అంటే పూర్ణంగా ఉంటుంది అంతా. ఆ మహాకాశం కూడా పూర్ణము అంటాం అన్నమాట. అంటే శూన్యము అంటే అర్థం ఏమీ లేదని కదా. శూన్యము అంటే ఏమీ లేదని. మరి ఏమీ లేని దాంట్లోంచి ఏదైనా ఎలా వస్తుంది? శూన్యంలోంచి బంగారు సంచులు వస్తాయంటే నమ్ముతాం? నమ్మం కదా. ఏమీ లేని దాంట్లోంచి ఏదైనా ఎలా వస్తుంది? అటు శూన్యం అంటే రెండు అర్థాలు ఉంటాయి అన్నమాట. మనకు కనపడంది ఏమీ లేనిది అని, అంటే మనకు కనపడింది అది, మనకు కనపడింది అది. కానీ దానిలోంచి అన్నీ వస్తున్నాయి, అందులో వస్తాయి కాబట్టి పూర్ణము అంటాం అన్నమాట. వేదాలు పూర్ణమని ఎందుకంటే అంటే అది నీకు శూన్యంగా అనుభూతి పొందుతున్నా అంటే అక్కడ జీరో అయినా 1/0 ఇన్ఫినిటీ కదా, అనంతం కదా, అనంతం వస్తుంది. అందుకని పూర్ణము అంటాం అన్నమాట. సాక్షి విభు పూర్ణ ఏకో, అది ఏకం అన్నమాట. మహాకాశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు మనం పారమార్థిక దృష్టితో ఉన్నాం, అందుకని అంత ఏకంగా ఉంటుంది. అంటే ఈ లక్షణాలు, ఈ 10 లక్షణాలు ఉన్నప్పుడే మనం సరైన స్థితిని అనుభూతి పొందుతున్నట్టుగా అన్నమాట. సాక్షి విభు పూర్ణ ఏకో ముక్త చిత్ అక్రియ. ముక్త అంటే ఇంకా ఏ బంధం ఉండదు. ఆ స్థితిని అనుభూతి పొందుతున్నప్పుడు ముక్త స్వరూపంగా ఉంటాం, ఇంకా ఏ బంధం ఉండమాట, దేంతో బంధంలో ఉండమాట. అంటే ఇంకా మన కర్మలు చేస్తున్నా కానీ ఆ కర్మల వాసనలేమి ఆ స్థితికి అంటావు, దాన్ని అక్రియ అంటాం. సాక్షి విభు పూర్ణ ఏకో ముక్త చిత్ అక్రియ. ఆ చిత్ స్వరూపం, అది ఆ చిదాకాశ స్వరూపంగా మనకు చిత్త కూడా అసలు స్వరూపంగా దాన్ని అనుభూతి పొందుతాం అన్నమాట. అసంగో నిస్పృహ శాంతో. అసంగం అంటే సంగత్వం ఉండదు. ఆకాశానికి మేఘాలతో ఏమైనా సంగత్వం ఉంటుందా? ఏ సంగత్వం ఉండదు కదా. అందుకని అసంగో. నిస్పృహ అంటే దాని ప్రత్యేకమైన కోరికలు ఉంటాయి అన్నమాట. వ్యవహారపరంగా మనస్దేహాలతో కర్మలు జరుగుతూ ఉంటాయి, కానీ ఆ స్థితికి ప్రత్యేకంగా ఇది చేయాలి ఇది చేయకూడదు అని ఆ కోరికలు ఉండవు అన్నమాట. దాన్ని నిస్పృహ అంటాం. అది శాంతముగా ఉంటుంది. శాంతో అనేది చివరిది. సాక్షి విభు పూర్ణ ఏకో ముక్త చిత్ అక్రియ నిస్పృహ అసంగో శాంత. మనం అనుభూతి పొందుతున్నప్పుడు అంటే అంతరంగంలో ఎప్పుడు నిత్యం ఆ స్థితిని అనుభూతి పొందుతున్నప్పుడు అంటే కర్మలు జరుగుతూ ఉంటాయి, కానీ ఏ సంగత్వము ఉండదు అన్నమాట వాటితో. అంటే ఆకాశంలో మేఘాలు ఉంటాయి, కానీ ఆకాశానికి ఏ సంగత్వం ఉండదు. మనం ఏమిటంటే ఇప్పుడు ఇంటి ఎదురుకుండా అంత ఖాళీ ప్రదేశం ఉందనుకోండి, ఇంటి ఎదురుకుండా ఖాళీ ప్రదేశం ఉన్నప్పుడు ఆ తర్వాత చెట్టు బాగా పెరిగింది అనుకోండి, ఏమంటాం మనం సాధారణంగా ఏమంటామంటే ఆకాశం అంత ఆకాశంలో ఉండేది చెట్టు అయింది అంటాం. ఇదంతా ఖాళీగా ఉండేది అంటానికి ఇదంతా ఆకాశంలో ఉండేది ఒకప్పుడు అడవిలో ఉంది, ఇప్పుడంతా పట్టణం అయిపోయింది అంటాం కదా. అంటే ఇదంతా ఖాళీగా ఉందంటే ఆకాశం లక్షణమే కదా శూన్యత్వం అంటే. ఇదంతా ఆకాశంలో ఉండేది చెట్టు అయిందనో, లేకపోతే అడవిలా ఉండేది అడవి అయింది తర్వాత పట్టణం అయింది అంటాం. అడవి అయింది పట్టణం అయింది అంటాం. కానీ ఆకాశం ఏమైనా అవుతుందా? అడవి కింద పట్టణం కింద అవ్వదు కదా. మరి ఆకాశం చెట్టు కింద అవుతుందా? అవ్వదు కదా. కానీ ఆకాశం లేకపోతే చెట్టు ఉంటుందా? ఆకాశం అవకాశాన్ని ఇస్తుంది వాడు. ఆకాశం అంటే అర్థం అన్నిటికీ అవకాశాన్ని ఇస్తుంది. ఆకాశం లేకపోతే చెట్టు ఉండదు. కానీ ఆకాశం చెట్టు అయిందా అంటే సంగత్వం ఉంటుంది అన్నమాట. అదే మన అంతరంగంలోని స్థితి అది. అంటే ఈ స్థూలదేహ భావన కూడా మనకి ఎలా ఉండాలంటే మనందరం కూడా వాస్తవానికి ఏంటంటే నా మనోబుద్ధి చిత్తహంకారాలు మీ మనోబుద్ధి చిత్తహంకారాలతో మనకి జరుగుతూ ఉంటాయి అన్నీ కూడా, వ్యవహారాలన్నీ కూడా. నా మనోబుద్ధి చిత్తహంకారాలు మీ మనోబుద్ధి చిత్తహంకారాలతో వ్యవహారం జరుగుతూ ఉంటుంది. ఇవి లేకపోతే ఏముండదు కదా. ఇది అంటే అంతా మనం సూక్ష్మ శరీరం అన్న భావనతో ఉండాలి. ఈ మనోబుద్ధి చిత్తహంకారాలు అంటే సూక్ష్మ శరీరం. అది మన స్వప్నంలో కానీ సంకల్పంలో కానీ మనం ఈ దేహభావాన్ని వదిలేసిన మనోబుద్ధి చిత్తహంకారాలు ఉంటాయి కదా. మన వ్యవహారం అంతా కూడా ఈ మనోబుద్ధి చిత్తహంకారాలతో జరుగుతుంది. ఈ 4 కూడా ఒకటే, అన్నీ మనసునే 4 రకాలుగా మనం చెప్పుకుంటాం అన్నమాట. అంటే సాధారణంగా ఈ 4 ఏంటంటే మనసు అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు అన్ని ఆలోచనలతో ఉండేది మనస్సు కానీ, ఇక్కడ రావాలని కోరికతో ఉంటే చిత్తం కానీ, ఇక్కడ వచ్చి నిర్ణయం తీసుకుని ఇక్కడ మా సూక్ష్మ దృష్టితో అన్నీ గ్రహిస్తూ ఉంటే బుద్ధి అని, నేను ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి అహం అని, ఇలా 4గా చెప్పుకుంటాం. కానీ అన్నీ మనస్సే కదా. అందుకని మనస్సే ఈ ప్రపంచం నా మనస్సే. ఈ మనస్సు అన్న భావనతో ఉండాలి. మొదటి మెట్టుగా నేను ఈ సూక్ష్మ శరీరాన్ని అంటే ఈ మనస్సుని అన్న భావంతో ఉండాలన్నమాట. అప్పుడు ఈ మనస్సుకి ఈ స్థూలదేహం ఇది ఒక ఉపాధిలా ఉంటుంది, అంటే పనిముట్టులాగా, ఉపకరణాలు అన్నమాట. ఈ జ్ఞానేంద్రియాలతో గ్రహించుకుంటూ కర్మేంద్రియాలతో పనిచేయటం అనేది ఒక ఉపాధిలా ఉంటుంది. అంటే ఉదయాన్నే మనసుతో లెగుస్తాం,
మెలకు వస్తుంది ఉదయాన్నే. అంటే మనసు నా రూపం మనసుగా, అంటే మొదటి మెట్లో చెప్తున్నాను. మొదటి మెట్లో మనస్సు, నేనంటే మనసు రూపంగా ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటూ కర్మలు జరుగుతున్నట్టుగా, ఇది ఉపాధిగా కర్మలు జరుగుతున్నట్టుగా. ఇంకా రెండో భావన ఏంటంటే ఈ స్థూలదేహాన్ని వాహనంగా తీసుకోవటం. ఉదయాన్నే నిద్రలేచి మనస్సు, నేనంటే మనస్సుగా ఈ వాహనాన్ని తీసుకుని కర్మలు చేస్తున్నాను. స్థూలదేహాన్ని ఒక వాహనంగా కర్మలు చేస్తాను అనుకోండి, అప్పుడు ఇది వేరు వేరని భావన వస్తుంది కదా. ఈ దేహానికి విడిగా మనస్సు ఉందని భావన ఏర్పడుతుంది కదా, దేహం మీద అభిమానం తగ్గుతుంది కదా. వాహనాన్ని ఎలా చూసుకుంటామో ఈ దేహాన్ని అలా చూసుకుంటాం. మన పనిముట్లు ఉంటాయి, ఉపకరణాలు ఉంటాయి, వాటిని ఎలా చూసుకుంటామో ఈ దేహం కూడా అలా చూసుకుంటాం. ఈ దేహంతోనే కదా అన్నీ జరిగేవన్నీ. అందుకని మన శాస్త్రాలు అన్నీ కూడా ఈ వాహనాలు ఏర్పరిచిందంతా ఈ ఉద్దేశంతోనే. ఇప్పుడు విష్ణువుకి గరుడు వాహనం. విష్ణు స్థితి అంటే ఆ పరమాత్మ స్థితి, ఆ చిదాకాశం, విశ్వమంతా ఉన్న చైతన్యం స్థితి విష్ణు స్థితిగా. ఆ స్థితిలో సుషుప్తిలో ఉంటాం. సుషుప్తిలో ఉండి మనం మెలకు వచ్చినప్పుడు వాహనం కావాలి. ఎటువంటి వాహనం ఉండాలి? మేఘాలకి పైనెగిలే గరుడ పక్షిలా ఉండాలి సాక్షితత్వంతో. గరుడ పక్షి మేఘాలకి పైన ఎగురుతుంది. ఇప్పుడు మేఘాలకి కింద జీవించే పక్షులకి ఎలా ఉంటుంది? మేఘాలకి కింద జీవించే పక్షులకి మేఘాల నుంచి వర్షం వస్తున్నా, మెరుపులు వస్తున్నా ఎంత ఆందోళనగా ఉంటుంది జీవితం. కానీ గరుడ పక్షి ఏంటంటే మేఘాలకి పైన ఎగురుతుంది, అంటే ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది, అంటే సాక్షితత్వంతో ఉంటుంది. ఇంకా మా సుషుప్తిలో విష్ణు స్థితిలో ఉంటాం. ప్రతి జీవి కూడా సుషుప్తిలో విష్ణు స్థితికి వెళ్తాడు అన్నమాట. ఒక లోతైన ధ్యాన స్థితికి వెళ్తాడు. రోజు ధ్యానంలోకి వెళ్తాం మన నిద్రలో అంతా కూడా, ఎరుకుండదు అంతే. ఆ సుషుప్తి స్థితి అంటే విష్ణు స్థితి నుంచి మనం మెలకు వచ్చినప్పుడు ఏ వాహనాన్ని ఉపయోగించుకుని మన కర్మలు చేయాలి? సాక్షితత్వంతో. సాక్షితత్వం అంటే అక్కడ గరుడ పక్షి వాహనంగా మాట. విష్ణు గరుడ వాహనంతో రావటం అంటే సాక్షితత్వంతో ఆకాశంలోనే ఉండి మనకి మేఘాలు వీటిల్లో ఈ జరిగే వాటిని గమనించే సాక్షితత్వ స్థితిలో ఉండాలన్నమాట. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఈ మనకి ప్రారంభంగా ఈ కర్మలు జరిగిపోతాయి. అవి ఇప్పుడు ఆకలేస్తుంది, లోపల చెయ్యి వెళ్ళిపోతుంది కదా ఆహారం దగ్గరికి. కర్మేంద్రియాలు అన్నీ ఆహారం సంపాదించడానికి తీసుకోవడానికి వెళ్ళిపోతాయి కదా. నిద్ర వస్తుంది, పడుకుంటాం కదా. అందుకే కర్మేంద్రియాలు వాటికి అవసరమైనప్పుడు అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. గరుడ వాహనంతో ఉన్నాం అంటే సాక్షితత్వంతో ఉన్నాం. పాము వస్తుంది కరుస్తానికి, ఏం చేస్తుంది అంటే అది ఆ కర్మేంద్రియాలు అటు సహజంగా అటు పనిలో చేసుకెళ్తాయి. అవి అంటే సహజంగా అవి ఏది జరగకుండా ఉండదు. ఎందుకంటే శరీరానికి దాని ధర్మాలు ఉంటాయి. అవి వాటికే వదిలేయాలి మనం. అవి చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ శరీరం పొందే మనసుకి కొన్ని ధర్మాలు ఉంటాయి. మనసుకి ధర్మం ఏంటంటే ఇలా ఆలోచనలు వచ్చిపోవటం. అందుకని మనసుని సముద్రంతో పోలుస్తాం కదా. సముద్రం అన్నాక అలలు లేకుండా ఉంటుందా? మనం ఇప్పుడు ధ్యానం అందరికీ నేర్పుతాం కదా. మనం ధ్యానం చేస్తాం, ధ్యానం అందరికీ నేర్పుతూ ఉంటాం కదా. అలా సముద్రానికి కూడా ధ్యానం నేర్పుదామని ఒక ధ్యాని సముద్రానికి కూడా ధ్యానం నేర్పుదామని, సముద్రమా నువ్వు ధ్యానం చేయి, అసలు ఏ అలలు లేని ప్రశాంత స్థితిలో ఉండని సముద్రానికి చెప్తాడు అన్నమాట. సముద్రం ఏమంటుంది అప్పుడు? ఒక ధ్యాని అందరికీ ధ్యానం నేర్పుతా సముద్రం దగ్గరికి కూడా వెళ్ళి, సముద్రమా నువ్వు ధ్యానం చేయి, నువ్వు ఏ అలలు లేకుండా ప్రశాంతంగా ఉండు అంటాడు. అంటే సముద్రం ఏమంటుంది? అలలు నా స్వభావం అంటుంది కదా. అలలు నా స్వభావం అంటుంది. అదే మనసు అంటే. మనసు సముద్రం అంటే అర్థం ఈ ఆలోచన రావటం అనేది ఈ మనసు యొక్క స్వభావం. అది జలం నుంచి తరంగాలు వచ్చినట్టుగా ఆలోచిస్తున్న స్వభావం అది. కానీ ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పొందామో ఈ ఆలోచనలు మారతాయి. ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు ఈ వచ్చే ఆలోచనలు అలలు మారతాయి అన్నమాట. అజ్ఞానికి ఒకలా ఉంటాయి అలలు, అంత సుడిగుండాల్లో ఆటుపోట్లతో తుఫానులతో జీవితం ఉంటుంది. కానీ ఆత్మజ్ఞానికి అలా ఉండదు. ఆత్మజ్ఞానికి మనసులో కూడా అలలు వస్తాయి. అంటే కానీ ప్రారంభ కర్మలు చేసుకుంటూ నిత్య తృప్తితో కొంచెం ఆనందంగా జీవించే స్థితిలో ఆలోచనలు ఉంటాయన్నమాట.